యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవునిని సన్మానించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా ఈ మాటను ఆలకించుడి. నీతి సత్యములను అనుసరింపని వారలారా. అలాగ తిడతా ఇక్కడ కూడా మళ్ళీ తిట్లు కంటిన్యూ అవుతున్నాయి. కానీ దేవుడు ఎంత మంచోడు అంటే, ఎంత తిట్టినా కూడా అలా చెయ్యి వదలట్లా, ఎంత గద్దించినా కూడా అలా చెయ్యి వదలట్లా. అందుకే సామెతల గ్రంథంలో మాట ఉంటది, ప్రేమించిన తండ్రి అంట కుమారుణ్ణి గద్దిస్తాడంట, కొడతాడంట. బెత్తం పట్టని వాడు కుమారునికి శత్రువు అంట. బెత్తం పడితేనే కుమారుడు సెట్ అవుతాడు. సో దేవుడు గద్దిస్తే మనం ఆశీర్వదింపబడ్డ వాళ్ళం, దేవుడు శిక్షిస్తే మనం ఆశీర్వదింపబడ్డ వాళ్ళం. దేవుడు వదిలేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, అతిక్రమము చేయు వారిని చేయనిమ్ము, అక్రమము చేయు వారిని చేయనిమ్ము, నేను త్వరగా వచ్చి వాళ్ళకు తీర్పు తీరుస్తాను అంటాడు. సో మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంది వీళ్ళు ఇంత పాపం చేస్తున్న వీళ్ళకి శిక్ష రాదేంది, మనం ఒక్క అబద్ధం చెప్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే దేవుడు వాళ్ళని వదిలేసిండు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. అలాగే దేవుడు తన కుమారులుగా ఎంచుకున్న వాళ్ళని చిన్న అబద్ధం చెప్పినా గద్దించి శిక్షించి సరిచేస్తాడు. కానీ దేవునికి విరోధమైన వాళ్ళు, అతిక్రమములో ఉన్న వాళ్ళు భయంకరమైన పనులు చేస్తుంటే చేయండి మీ పాపం పండేంత వరకు చేయండి, అప్పుడు మీ సంగతి చెప్తా అంటాడు. సో అలాగా వీళ్ళని తిడతా ఉన్నాడు కానీ వీళ్ళ చేతులు వదలట్లా, వీళ్ళని మాత్రం రక్షణలోనికి తీసుకొస్తానే ఉన్నాడు. ఇన్ని తిట్లు తిట్టినా మళ్ళీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? ఆ తిట్లు నాశనానికి తీసుకెళ్లే తిట్లు కాదు, దేవుడు తిట్టే తిట్లు బాగుపరిచే తిట్లు. కొందరికి తిట్టగానే రోషం వస్తుంది, కొందరు తిట్టగానే సరి చేసుకుంటారు. సో సరి చేసుకునే విధానంలో మనం ఉండాలి కానీ తిట్టగానే మనం రోషపడే విధానంలో ఉండకూడదు. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. సో దేవుడు అంటే ఇశ్రాయేలీయులని వాళ్ళు చేసే పనుల కంటే దేవుడు కోపం వచ్చి నిర్మూలన చేద్దాం అనుకుంటున్నాడంట. కానీ ఆయన నామమును బట్టి ఆయన చేయకుండా, ఆయన కీర్తిని బట్టి, ఆయన మహిమను బట్టి అలా చేయకుండా దేవుడు బిగబట్టుకుంటున్నాడంట. అంటే దేవునికి ఇశ్రాయేలీయులను చూస్తే, అరే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ కథ రిబెలియస్ కథనే, ఒక్క మాట ఇంటలేడు ఇశ్రాయేలీయుడు దేవుడి మాట. నీ మెడలు ఇనుప మెడలు, నీ యొక్క నుదురు ఇత్తడి నుదురు, ఒక్క మాట చెప్పినా అర్థం కాదు, ఒక్క ప్రవచనం నెత్తికెక్కదు, ఒక్క కరెక్షన్ నీకు అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే దేవుడు ఏమన్నా మాట్లాడితే ఓ నాకు అది ఎప్పుడో తెలుసు, ఓ నా బొమ్మ ఎప్పుడో చెప్పింది, మా కర్ణపిశాచి తంత్రాలు మాకు ఎప్పుడో చెప్పినాను, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. దేవుడు చెప్పిన ప్రవచనాలు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ గ్రహించే శక్తి లేని వాళ్ళని చూస్తుంటే దేవుడికి పిచ్చ కోపం వచ్చి నాశనం చేసి పడేద్దాం అనిపిస్తుంది అంటే దేవుడికి. కానీ అలా చేయట్లేదంట. ఆయన మహిమ నిమిత్తము, ఆయన యొక్క కీర్తి నిమిత్తము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నిమిత్తం వాళ్ళని అట్లా చేయలేదంట. అంటే దేవుడికి బాగా కోపం వచ్చి వాళ్ళని ఇంకా అయిపోయింది, మోషే నువ్వు పక్కకు జరిగి వీళ్ళని కాల్చి పడేస్తా అన్నంత కోపం వచ్చినప్పుడు దేవుడు చేయకుండా బిగపట్టుకొని వీళ్ళని ఇలాగ చేయకూడదు కదా, వీళ్ళు భూమి మీద బతకాలి కదా, వీళ్ళు నా నామానికి మహిమకరంగా బతకాలి కదా అని దేవుడు అలాగా ఆలోచిస్తూ ఒక పని నిర్ణయించుకున్నాడంట. వీళ్ళని నాశనం చేయొద్దు, వీళ్ళు చెప్తే ఈయన రకం కాదు. మళ్ళీ ఏం చేయాలి వీళ్ళని అంటే, ఇది వచనం, నేను నిన్ను పుటము వేసి తిని వెండి వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడను కాదు. దేవుడు ఆలోచించి దేవుడి యొక్క మహాజ్ఞానములో ఒక ప్రణాళిక వచ్చింది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఈ క్యాండిడేట్ ఇనే క్యాండిడేట్ కాదు, చెప్తే మైండ్కి ఎక్కదు, ప్రవచనాలు ఇచ్చినా కూడా అర్థం కాదు, ప్రవక్తలు వచ్చి చూపించినా అర్థం కాదు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా మైండ్కి ఎక్కవు, మన్నా తింటారు మన్నా ఏది అంటారు, నాకు దాహం అవుతుంది దేవుడు ఏది అంటారు. ఈ బ్యాచ్ పుట్టినప్పటి నుంచి మాట అయిన బ్యాచ్ కాదు, వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? నాశనం చేస్తే మొత్తానికి దేవుని మహిమ పోద్ది, వీళ్ళు బతకనిస్తేనా దేవునికి అవమానకరం. ఇటు తెలంగాణలో ఒకటి ఉంటది, హైదరాబాద్ లో మాట ఉంటది, నా ఘర్కా నా ఘాట్కా అంటారు. నా ఘర్కా అంటే ఇంట్లో ఉండే రకం కాదు, నా ఘాట్కా అంటే ఆడు సమాధి చేసే రకం కూడా కాదు. అంటే సావలే బతకలే, మధ్యలో తాగుబోతులాగా తిరుగుబోతులాగా గాలి తిరుగుతా ఉన్నాడు, వాడినే నా ఘర్కా నా ఘాట్కా అంటారు అనమాట. సో ఇట్లాగా ఇక్కడ కూడా ఈ క్యాండిడేట్లను, అంటే వీళ్ళని, ఇశ్రాయేలీ వాళ్ళని, యూదులని, వాళ్ళే కాదు మనం కూడా అప్పుడప్పుడు మనం ఎట్టంగా ఉంటాం, ఈ చెప్తే ఇనే రకం కాదు, మన ఇష్టం వచ్చింది చేస్తుంటాం. ఏదైనా చెప్తే నాకు తెలుసు, నా చెప్తే నేను అనుకున్నాను, నా చెప్తే నాకు వచ్చు, లేకపోతే నా బొమ్మ చెప్పింది, లేకపోతే మా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారని ఓ పెద్ద మనకు అన్ని తెలిసిపోయినట్టుగా ఇనుప మెడలు ఇత్తడి నుదురేసుకొని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం. దేవుడికి పిచ్చ కోపం వస్తుందంట. ఆప్రో బాబు నీ ఓవర్ యాక్షన్, నువ్వు చెప్తే వినేది లేదు, చెప్తే గ్రహించేది లేదు, ఇది దేవుడి మాట ప్రవక్తల మాట అని భయం భక్తితో ఉండేది లేదు, నీ ఓవర్ యాక్షన్, నీ రిబెలియస్నెస్, నీ గర్వము, వీటన్నిటిని అడిగి పడేసి చంపి పడేస్తా అన్నంత కోపం దేవుడికి వచ్చినప్పుడు వీళ్ళని చంపితే నా మహిమపరచబడదు కదా అని దేవుడు ప్రణాళిక వేసి నా ఘర్కా నా ఘాటిక, అంటే ఇంట్లో ఉంచకుండా సమాధిలో ఉంచకుండా వాళ్ళని ఎక్కడ ఉంచుతాడంట, పుటము వేసినట్టు ఇబ్బందుల కొలిమిలో పడేస్తాడంట. అది సో ఇంట్లో ప్రశాంతంగా ఉండరు,
ఉండరు, సమాధిలో నిద్రపోరు. ఏం చేస్తారు? ఇబ్బందుల కొలిమిలో శ్రమ పడుతుంటారు. ఇబ్బందుల కొలిమిలో శ్రమ పడ్డప్పుడు ఏమవుతుంది? నా నామం అపవిత్రపరచబడనేలా. అప్పుడు దేవుడి నామం అపవిత్రపరచబడ్డది కదా. ఇలాంటి బుద్ధిహీనుల ప్రవర్తన ద్వారా, అది వాళ్ళు ఇశ్రాయేలీలు కావచ్చు, యూదులు కావచ్చు, నువ్వు నేను కావచ్చు, ఈ బుద్ధిహీనత అనే ప్రవర్తన వల్ల దేవుడి నామము అవమానపరచబడుతుంటే మనల్ని చంపేయకుండా, ప్రశాంతంగా బతకనీయకుండా మధ్యలో ఇబ్బందుల కొలిమిలో వేసి ఆ ప్రక్షాళన చేసి ఏమంటున్నాడంట, నా నిమిత్తమే అలాగ చేస్తుంది, నేనే నిన్ను ఇబ్బందుల కొలిమిలో పెడతాను. ఇలాగే శ్రమపడిన వాళ్ళు ధన్యులు. అప్పుడు వాళ్ళని తీసుకుపోయి వేస్తే ఏమవుతుంది? ఇనుప మెడవ కాస్త మెత్తగా అవుతుంది, ఆ యొక్క అగ్నికి కాలిపోయి. ఇత్తడి నుదురు కాస్త మెత్తగా అయిపోతుంది, ఆ అగ్నికి కాలిపోయి. అంటే మెడలు వంగుతాయి, గర్వం అణుగుద్ది. సో ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆ గర్వము, మెడలు ఇవన్నీ కూడా అణిగి మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరుస్తూ మనం ముందుకెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, ఒక్కొక్కసారి గర్వం వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి మాట వినని రకమైనప్పుడు, ఒక్కొక్కసారి మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకుంటూ పోయినప్పుడు, ఒక్కొక్కసారి నాకు అన్ని తెలుసులే, నాకు తెలుసు, నాకెవరు చెప్పేది, నా తెలుసులే, నన్నెవరు అనేది, నా తెలుసులే, నాకు అన్ని తెలుసు అన్నట్టు ఎవరైనా ఉంటే, నాతో నేను ఎవరు పెట్టుకునేది, దేవుడు ఏంది నాకు చెప్పేది, ప్రవక్త లేదు, ఏం లేదు, అట్లాగా ఒక యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఈ యాటిట్యూడ్ లో మనం ఉంటే దేవుడికి చాలా కోపం వచ్చి నాశనం చేసి పడేయాలంత కోపం వస్తుంది. కానీ ఆయన మహిమ నిమిత్తము నాశనం చేయకుండా ఇబ్బందుల కొలిమిలో వేసి నా నిమిత్తమే అలాగే చేస్తున్నా. ఇనుప మెడలు, ఇత్తడి నుదురు కరిగిపోయి, గర్వం అంతా వెళ్ళిపోయి, దేవుని మహిమపరిచే బిడ్డలాగా నువ్వు మార్చబడాలని ఇలాగ చేస్తున్నానని దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యోబుకు వచ్చినట్టు వస్తాయి, యాకోబుకి వచ్చినట్టు వస్తాయి. యాకోబుకి ఎందుకు వచ్చింది? ఇనుప మెడలు అయినందుకు వచ్చింది. యోబుకి ఎందుకు వచ్చింది? పాపం చాలా మంచోడు అయినందుకు వచ్చింది. మెత్తని మెడలకు వచ్చింది, ఇనుప మెడలకు వచ్చింది. మెత్తని మెడలు కూడా దేవుని మహిమపరచబడ్డాయి, ఇనుప మెడలు కూడా దేవుని మహిమపరిచాయి. ఓవరాల్ గా ఎందుకు వస్తాయంటే, ఆ శ్రమల వలన రాబోయే గొప్ప మహిమతో దేవుని మహిమపరచాలి, ఆ గొప్ప మహిమలో మనం ప్రకాశించాలి అని శ్రమలు వస్తాయి. సో శ్రమలకు రీజనే లేదు. అసలు శ్రమలు ఎందుకు వస్తారో, శ్రమలు ఒక మిస్టరీ అని బైబిల్ చెప్పట్లా. శ్రమలు ఎందుకు వస్తాయో చెప్తుంది, మరణం ఎందుకు వస్తాయో చెప్తుంది, సంతోషం ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్తుంది, అభిషేకం ఎట్లా వస్తుంది, పిలుపు ఎట్లా వస్తుంది, ఏర్పాటు ఎట్లా వస్తుంది, మరణం అన్ని చెప్తుంది. మరణము, మంచి చెడు, అన్ని శాపాలు, ఆశీర్వాదాలు ఎక్కడెక్కడి నుంచి ఎట్లాగ వస్తాయి అన్ని చెప్తుంది. కానీ మనం చదవాలి, చదివితే మనకు అర్థమవుతుంది, చదువుకుంటే ఎట్లా తెలుస్తుంది. సో కాబట్టి బైబిల్ చదవాలా, బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలి. దాంట్లో మనకు ఒక సమాధానం వస్తుంది. చాలాసార్లు గలిబిలి మనసులో ఎందుకుంటుంది అంటే, మనకు సమాధానం లేక వై వాట్స్ హ్యాపెనింగ్, వై ఇట్స్ హ్యాపెనింగ్ అనే క్వశ్చన్స్ తో మనం చాలా సఫర్ అవుతుంటాం. కానీ ఎప్పుడైతే వాక్యము ద్వారా మనకు ఆ సమాధానాలు వస్తాయో, హ్యాపీగా ప్రశాంతంగా దేవుని మహిమపరుస్తూ వెళ్తాం. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, పరిశుద్ధాత్ముడు బలముగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. మన ప్రశాంతత పరిశుద్ధాత్మ యొక్క బలమైన కార్యమును ఆహ్వానిస్తుంది. సో దట్స్ హౌ దేవుడు యాకోబును తిడతానే సరి చేస్తా, మహిమపరుస్తా, యెరూషలేములో నేను స్థిరపరుస్తాను, నువ్వు వినకపోతే ఇబ్బందుల కొలిమిలో పరీక్షించి మరి నేను సరిచేసి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఎలాగ అనుకున్నాడు, యూదులను ఎలా అనుకున్నాడు, మనల్ని కూడా దేవుడు అలాగే అనుకున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని వదిలేడు. తప్పు చేస్తే నాశనంలో పడేయడు, లేకపోతే వినని రకం అయితే తీసుకుపోయి నరకంలో పడేయడు. కానీ ఏం చేస్తాడు? ఇబ్బందుల కొలిమిలో పనిచేసి సెట్ చేసి మరి ఆయన వాడుకుంటాడు. మనల్ని సెట్ చేసి మరి పరలోకాన్ని తీసుకెళ్తాడు. మనల్ని సెట్ చేసి మరి ఆయన స్టైల్లో ఆయన మనల్ని సెట్ చేసి మరి ఆయన రాజ్యంలోనికి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి గాడ్స్ ప్లాన్స్ ఆర్ అమేజింగ్. అందుకే దేవదూతలు ఎప్పుడు కూడా మహిమ మహిమ మహిమ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అరుస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆయన యొక్క ప్రణాళికలు ఒక్కొక్కరి పక్షాన వాళ్ళు చూస్తుంటే, ఆ ప్రణాళికలను బట్టి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా మహిమపరుస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. ఏమేం? సో కాబట్టి ఈ రోజు మీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, ఏమో ఇబ్బందుల కొలిమిలో దేవుడు వేస్తున్నాడేమో, మంచికే, అది మహిమకు వస్తుంది. యాకోబు లాగానేమో మహిమకే, యోబు లాగానేమో మహిమకే, పౌలు లాగానేమో మహిమకే, దేవుని మహిమకే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవునితో నడుస్తున్నామా, దేవునిలో ఉన్నామా, దేవుని మాటలు వింటున్నామా అనేది ముఖ్యం. మిగతా అంతా కూడా దేవుని మహిమకే జరుగుతుంది. ఏమే? లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య స్తోత్రం, వందనాలు ప్రభా. ఈ రోజు మాతో సూటిగా మాట్లాడారు, మీకు స్తోత్రం నాయనా. ఈ వాక్యమును బట్టి వందనాలు, ఈ మాటలను బట్టి వందనాలు అయ్యా తండ్రి. ఈ మాటలు, ఈ వాక్యము నాయనా మా జీవితాల్లో కార్యము చేసి ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు నాయనా మేము మహిమతో బయటకు వచ్చేలాగా, మహిమలో మేము ముందుకెళ్ళులాగా నీ గొప్ప కృప కనికరములు కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.